ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా దువ్వాడ మాధురికి హౌస్లో తను ఉంటున్నాను అనుకున్నదో లేదా ఏదైనా క్యాన్వసింగ్ చేసుకుంటూ వార్డ్లో తిరుగుతూ కౌన్సిలర్గా ఉంటూ తిడుతుందో జనాల్ని, అట్లా ఫీల్ అవుతుందో అసలు అర్థం కావట్లేదు ఆమె పరిస్థితి ఏంటనేది. ఆమె ఇంట్లో ఉండి హైపర్ అయిపోతుందో చిన్న చిన్న విషయాలకి. ఒక గేమ్ ఆడుతున్నాను అనుకున్నదో లేదా వాళ్ళ ఇంట్లో పనులు అనుకుంటుందో అర్థం కావట్లేదు. కానీ అసలు మాధురి ప్రవర్తన ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందంటే నిజంగా అంటే అంత ఇరిటేటింగ్గా ఉంటుంది. మొన్న సుమన్ని నిన్న నామినేషన్స్ ముందు ఆ గొడవల్లో సుమన్తో సంజనాకి గొడవైంది. సంజన కూడా మాటలు కరెక్ట్గా ఉండవు, మనందరికీ తెలుసు. సంజన ఏమన్నదంటే సుమన్ని, నువ్వు ఒక అసమర్థ క్యాప్టెన్వి, ఎందుకు పనికి రావన్నట్టుగా మాట్లాడింది. సుమన్ మొదటి నుంచి కామ్గా ఉంటాడు. ఏ విషయంలో రియాక్ట్ అవ్వాలో అప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాడు. అండ్ చాలా తెలివిగా ఆడి కెప్టెన్సీని కైవసం చేసుకున్నాడు. ఓకే, ఫైన్, ఇదంతా బాగానే ఉంది. అయితే సుమన్ని నువ్వు క్యాప్టెన్వి కాదు అని అడిగినప్పుడు, సంజన అన్నప్పుడు ఆ విషయంలో అందరికీ కోపం వచ్చింది. ఓన్లీ మాధురికి కాదు, అందరికీ కోపం వచ్చింది. అప్పుడు కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటూ, మాధురి గారికి ఇంత తెలుగు వచ్చా సంజనకి, అసమర్థ క్యాప్టెన్ అన్నది, నీ కెప్టెన్సీ బాగాలేదు, నువ్వు ఫెయిల్యూర్ కెప్టెన్గా ఇట్లాంటి మాటలంటే అనుకోవచ్చు. నువ్వు అసమర్థ క్యాప్టెన్వి అని సంజన అనేసరికి, నువ్వు అసమర్థ క్యాప్టెన్వి అనేంత తెలుగు వచ్చా అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు. ఆమెకి తెలుగు బాగానే వచ్చు, కానీ ఎన్నో విషయాల్లో మాట్లాడినప్పుడు తెలుగు రాక లాంగ్వేజ్ ప్రాబ్లం అయిందని అంటదని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అక్కడ. ఈ విషయం సంజనాకు అర్థమైంది, అక్కడ కామ్గా ఉంది. ఈలోపు ఇదే విషయం లోపల సాయి, శ్రీనివాస్, గౌరవ్ వీళ్ళందరూ కూర్చున్నారు. దువ్వాడ మాధురి మాట్లాడుతూ, ఆవిడికి తెలుగు రాదని చెప్పేసి అంటది, కానీ ఆవిడకి తెలుగు చాలా బాగా వచ్చు, మంచిగా మాట్లాడుతుంది, తెలుగు అన్నీ అర్థమవుతాయి, తెలుగులో అనడం వచ్చు, తిట్టడం వచ్చు, అన్ని మాటలు వచ్చు. కానీ ఆవిడ దాకా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ సర్ది పెట్టేసుకుంటుంది అని చెప్పేసరికి సంజన ఇంకా మాధురి మీద తన కోపం మొత్తాన్ని చూపించింది. మీరు క్యారెక్టర్ని అసెసినేట్ చేసేలా మాట్లాడకండి, ఎందుకు పర్సనల్గా వెళ్తున్నారు? నాకు లాంగ్వేజ్ వచ్చినప్పుడు నేను మాట మారుస్తానా అంటే దానికి ఏమైంది? మీరు కరెక్ట్గా తెలుగు మాట్లాడతారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుగు అర్థం కావట్లేదు అంటారా అన్నాను. మీరు అన్నమాట నేను అన్నాను, దొంగగా ఏమన్నా నేను మాట్లాడానా అని చెప్పేసి మాధురి అన్నారు. లేదు, మీరు ఎవరండి ఇట్లా మాట్లాడడానికి, ఇలాంటి మాటలు మీరు తీసుకురాకండి, మిగతా వాళ్ళందరూ అన్నప్పుడు లేనిది నా ఎందుకు వస్తున్నావు, గట్టిగా మాట్లాడుకో అన్నాడు. ఎవరు గట్టిగా మాట్లాడినా మాధురి అసలు ఒప్పుకోదు. కానీ ఈసారి కొంచెం శృతి మించి షటప్ అంది. నువ్వు నోరు మూసుకుంటే నువ్వెవరు నాకు షటప్ చెప్పడానికి అని చెప్పేసి. నిజంగా నెక్స్ట్ వీక్ నాగార్జున మాధురిని నిజంగా షటప్, ఆ జనాలు కూడా మాధురిని ప్యాకప్ కూడా. ఇదే జరుగుతుంది, డెఫినెట్గా ఇదే జరుగుతుంది. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఇందులో సంజనది రాంగ్ ఇందులో. కానీ ఆవిడతో పెట్టుకోకుండా ఉండవలసింది, ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఉండవలసింది. ఈవిడ ఇంక ఇష్టం వచ్చినట్టు మాటలు అనేసి, నువ్వు నోరు మూసుకొని నువ్వేమన్నా చెప్పడానికి, నువ్వు నాకు దండం పెడతావా, నువ్వు నాకు దండం పెట్టి చచ్చిపోయిన వాళ్ళు దండం పెడతావు, నువ్వు ఎందుకు దండం పెడతావు నువ్వు అని చెప్పేసి ఈవిడ ఇంక ఎలా అంటే ఇంకా దారుణంగా డిస్కస్ చేసుకున్నారు. సంజన కొంచెము గొడవ పెట్టుకున్నా కూడా ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తూ దూరంగా మాట్లాడేది కూడా సరిపోయింది. రీతుతో అయితే ఇంకా మొత్తానికి రీతు చంప పగలగొడుతుందేమో, ఏకంగా చంప పగలగొడుతుందేమో అనిపించింది మాధురి. అంత దగ్గరగా వచ్చి హౌస్ మేట్స్ అందరు కూడా షాక్, బాబోయ్ ఈమెంటి గట్టిగా మాడితే కుట్టేస్తుందా, అంత అలాగా హవక్కైన సిచ్యుయేషన్ కనిపించింది. వీళ్ళిద్దరితోనూ తను ఇలా మాట్లాడడం వల్ల మాధురికి కూడా నిజంగా చాలా మైనస్ పాయింట్. ఇప్పుడు తనతో ఫేక్ తనుజ కూడా వెళ్ళండి, నాకు స్పేస్ కావాలన్నా వదలగా అసలు అంత చిరాకు తెప్పించని చూసేటప్పుడు. ఎవరికైనా కొంచెం మనశ్శాంతిగా లేదు, నేను ఏం జరిగిందో ఆలోచించుకోవాలి, నాకు టైం ఉందంటే పక్కన కూర్చొని ఏదో ఒక నూరు పోస్తూ ఉంటుంది. ఆమె నిజంగా సేఫ్ గేమ్ ఆడ, నాకు తనుజతో ఉంటే బాగుంటుందేమో అనుకుంటుంది. నెక్స్ట్ వీక్లో బయటకు వచ్చేస్తుంది ఆవిడ. ఆవిడ ప్రవర్తన ఎలా ఉందంటే ఇంట్లో వాళ్ళకి కాదు చూడటానికి చిరాకు వస్తుంది. అంత డిమాండింగ్గా, అంత ఫోర్సబుల్గా, అంత కోపాన్ని ఇంట్లో పనుల మీద చూపించినట్టు. మీరెవరండి మాకు షటప్ చెప్పడానికి, మీరెవరండి మమ్మల్ని అనడానికి? ఇద్దరు మాట్లాడుకున్నంత వరకే ఉండాలి. సంజన ఒక రేంజ్లో ఇరిటేట్ చేస్తుంది, కానీ సంజనకి కొంచెం కామన్ సెన్స్. సంజన ఒక లిమిటెడ్ ఎడిషన్, ఎక్కడ ఆపలా ఆపేస్తుంది. ఆమె మాటలు అనేస్తుంది, తిట్లు తింటుంది, ఆపేస్తుంది, నార్మల్ అవుతుంది.
కానీ మాధురి అలా కాదు. అస్సలు ఎవరైనా ఏంటి నోరు పెంచుతానండి, తగ్గించు, ఏయ్ నువ్వు షటప్, ఏంటి ఇవన్నీ? మాధురికి డెడ్ లైన్ ఇదంతా. ఇవన్నీ మాధురికి నిజంగా చుట్టుకోబోతున్నాయని చెప్పాలి. మీరేమనుకుంటున్నారు ఆమె హౌస్లో ప్రవర్తన గురించి? మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను. సిస్టీవీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.